మీ కొరకు ప్రభువు పుట్టాడు. నిన్ను ఏలేవాడు పుట్టాడు, నిన్ను కాపాడేవాడు పుట్టాడు, నీకు నెమ్మదినిచ్చేవాడు పుట్టాడు, తరతరాల అంశం లేని రాజ్యం కలిగిన రాజు పుట్టాడు. ఆయన పేరు నజరుడైన యేసు. ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, దేవునితో నడుస్తున్న వాళ్ళారా, వెలుగు కోరుకునే వాళ్ళారా, నీతిగా నిలవాలనుకునే కోరుకునే వాళ్ళారా, మీకు ఈ సంగతి తెలియాలి. ఏమని? ఆ పుట్టినవాడు ప్రభువుగా పుట్టాడు. ఈ రోజున సేవకుడుగా చెబుతున్నా, సాతాను పరిపాలన చేస్తున్నాడు, వాడు ఒక ప్రభు. సాతాను పరిపాలన చేస్తే సమాధానం ఉండదు, వాడు పరిపాలన చేస్తే ఐక్యత ఉండదు, వాడు పరిపాలన చేస్తే విచిత్రమైన కోరికలు ఉంటాయి. మీకు అర్థమయ్యే మాట చెప్పనా? ఒకరిని కానీ సాతాను పట్టాడు అనుకోండి, వాడిని ఇంటి పట్టు ఉండనివాడు. నేను చెప్పేది బైబిల్లో ఉన్న వాస్తవమే. వాడిని పట్టి పీడించి తీసుకెళ్ళిపోతే అతగాడికి ఒంటి మీద బట్టలు లేడు, అంతకంటే ఇంటి పట్టులు లేడు. అసలు ఎంత భయంకరంగా ఉన్నాడంటే, కాపురం ఎక్కడంటే సమాధుల్లో, సమాధుల దొడ్లో కాపురం పెట్టాడు. ప్రజలు చాలాసార్లు వచ్చారు, వీడు సమాధుల దొడ్లో ఉంటున్నాడే, సమాధిలో తీసుకొద్దామని ప్రయాసపడ్డారు. కానీ బట్టలు గడిచే చింపుతున్నాడు, సంఖ్యలు వేస్తే చెగ్గొట్టేస్తున్నాడు. ఇక జీవితం అంతా నాశనం చేసుకుని ఆ సమాధుల దొడ్డులో కచేరీ పెట్టి పాటలు పాడుతున్నాడు. అక్కడ చేసే పని ఏమిటో తెలుసా? వాడికి వాడే నవ్వుకుంటాడు, వాడికి వాడే రాళ్ళు వేసుకుంటాడు. ఆ రాయి వాడి మీద పడితే కంటికో కాలుకో దేనికో దెబ్బ తగులుతూ రక్తం కారుతుంది. వాడిని ఎవడో కొట్టడా. ఇంతకే కారణం, వీడిని వేలుతున్న వాడు ఒకడు ఉన్నాడు. మన ఇంట్లో శాంతి లేకపోవడానికి కారణం ఏంటి?